ఇది దత్తుని పాదుకులు. మీరు దర్శించుకోండి. హలో! అందరూ మేము బాగున్నారా? దండవతి ఆశ్రమంలో స్టే చేశాము. మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఎంత తక్కువ బడ్జెట్‌లో దత్తుని దర్శించుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏ తీర్థాలు మీరు హ్యాపీగా దర్శించుకోవాలి అన్నీ నీట్‌గా చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఇది మేము ఉన్న దండవతి ఆశ్రమం. ఇక్కడ నుండి దత్తాత్రేయ టెంపుల్ 500 మీటర్స్ వాకబుల్. కాబట్టి మీరు ఈజీగా వచ్చేయవచ్చు. మీరు వేరే హోటల్లో స్టే చేసినా పర్వాలేదు. ఎందుకంటే వేరే హోటల్స్, అన్ని హోటల్స్, బస్ స్టాండ్ అన్నీ దత్తుని టెంపుల్‌కి చాలా దగ్గరలో ఉంటాయి. ఈ వీడియో దత్తాత్రేయుని జన్మదినం రోజు తీసిన వీడియో. చూడండి ఎంతమంది రష్ ఉన్నారో. యాక్చువల్గా ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి. ఒకటి పెయిడ్ లైన్, ఇంకొకటి ఫ్రీ లైను. ఈ పెయిడ్ లైన్లో మాకు తెలియకుండా నించున్నాము. మేము చివరికి వెళ్ళిన తర్వాత 200 రూపీస్ పే చేసాము. లెఫ్ట్ సైడ్ వేరొక క్యూ ఉంటుంది, అది ఫ్రీ క్యూ. కాకపోతే పౌర్ణమి రోజు, దత్త జయంతి రోజు, వేరే పండుగల రోజు చాలా రష్ ఉంటుంది. కాబట్టి మీకు వీలుని బట్టి మీరు ఏ లైన్లో నించుంటారో చూడండి. ఇది ఆ రోజు దత్తుని జన్మదినం రోజు తీసిన వీడియో. ఈ వీడియో గమనించండి. నేను ముందు చెప్పినట్టు మేము యాక్చువల్‌గా గానగాపూర్ రైల్వే స్టేషన్‌లో దిగాము. అక్కడి నుండి దండవతి ఆశ్రమానికి రావడానికి 1 అవర్ టైం పట్టింది. కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఆటో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. 700 రూపీస్ అడిగారు. కాకపోతే మాకు వేరే వాళ్ళు తోడుగా ఉండడంతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. బికాజ్ మేము నైట్ 9:30కి రీచ్ అయ్యాము. లాస్ట్ బస్సు గానగాపూర్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి రావడానికి బస్ స్టాండ్‌కి రావడానికి లాస్ట్ బస్సు 8తో ముగుస్తుంది. కాబట్టి మీరు ముందుగానే వస్తే మీకు బస్సు అందుతుంది. తర్వాత వస్తే మీకు బస్సు అందదు. సర్వీస్ ఆటో అయితే పర్ పర్సన్ 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాబట్టి మీరు దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి. మేము 2 డేస్ ప్లాన్ చేశాము. కాబట్టి ఈ వీడియో దత్త జయంతి ముందు రోజు వెళ్ళిన వీడియో. చూడండి ఇక్కడ చాలా ఆ రోజు జనాలు 3 మేము టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడ రష్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే పౌర్ణమి రోజు, పండగల రోజు రష్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్ రోజు రష్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మేము ముందు రోజు వెళ్ళడం వల్ల మాకు చాలా అదృష్టం కలిగింది. ఎందుకంటే నీట్‌గా దత్తుని పాదుకలు, దత్తుని విగ్రహాలు హ్యాపీగా దర్శించుకునే భాగ్యం కలిగింది. కాబట్టి మీరు కూడా ఆ విధంగా ప్లాన్ చేయండి. నేను చెప్పినట్టు దత్తు టెంపుల్ దగ్గరే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర చాలా హోటల్స్ ఉంటాయి. కాబట్టి మీరు దండవతి ఆశ్రమంలోనే స్టే చేయాలని ఏమీ రూల్ లేదు. కాకపోతే దండవతి ఆశ్రమం అనేది కొద్దిగా సెంటర్ పాయింట్ కింద ఉంటుంది. ఎందుకంటే సంగమానికి వెళ్ళాలంటే దండపతి ఆశ్రమం పైనుండే వెళ్ళాలి. అది మెయిన్ రోడ్డు. కాబట్టి మీరు రిఫరెన్స్ పాయింట్ కింద దండవతి ఆశ్రమాన్ని గుర్తుపెట్టుకోండి. దండవతి ఆశ్రమం నుండి సంగమానికి వెళ్ళవచ్చు. అదొక తీర్థం. ఇక్కడ 8 తీర్థాలు ఉంటాయి. 8 తీర్థాలని దర్శించుకోవాలంటే ఆ మెయిన్ రోడ్ నుండి పైనుండి వెళ్ళాలి. ఫస్ట్ ఇప్పుడు సంగమం తీర్థం అంటే భీమా అమరాజ తీర్థం అనేది సంగమం దగ్గర ఉంటుంది. సంగమానికి ఫస్ట్ వెళ్ళాలి. అక్కడ నుండి వేరే తీర్థాలు దర్శించుకోవచ్చు. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను తీసిన విజువల్స్. ఇది దత్తుని టెంపుల్ చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా వెళ్ళండి. నేను చెప్పినట్టు మీకు మెయిన్ సెంటర్ పాయింట్ దండవతి ఆశ్రమం అవ్వడం వల్ల అక్కడ నుండి ఎలాగ వెళ్ళాలో చెప్తాము. మేము దండవతి ఆశ్రమం నుండి సంగమానికి వెళ్ళడానికి 20 రూపీస్ ఇచ్చాము. వేరే వాళ్ళు అది సర్వీస్ ఆటో. మీరు సెపరేట్‌గా వెళ్ళాలంటే పర్ హెడ్ 100 రూపీస్ అడుగుతారు. కాబట్టి మీరు సర్వీస్ ఆటోని ప్రిఫర్ చేయండి. ఇది లోపట్న లోపట్న తీసిన విజువల్స్. 3:00 ముందుకు మేము 10-3 లైన్‌లో నించున్నాము. 3:00కి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసే ముందు చాలా గంట మోగిస్తారు. గంట చాలా బాగుంటుంది. 1 మినిట్ వరకు గంట మ్రోగించారు. గంట తర్వాత ఆ శబ్దము చాలా వినసొంపుగా ఉంటుంది. మన పాపకర్మలన్నీ పోతాయి.
ఇది మేము చూడండి 3:00 లైన్‌లో ఉంచోవడం వల్ల రష్ చాలా తక్కువుంది. చూడండి అసలు రష్ ఎక్కువే లేదు. కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మాకు కలిగిన అదృష్టం ఏమంటే మేము 3:00 వెళ్ళడం వల్ల 2 టైమ్స్ టెంపుల్‌లోకెళ్ళే భాగ్యం కలిగింది. ఆహ్, చెప్తారు కదా! నిజరూప దర్శనం. మీకు ఆ భాగ్యం కలుగుతుంది. 3:00 వెళ్ళడం వల్ల నిజరూప దర్శనం భాగ్యం కలుగుతుంది. మేము 3:00 వెళ్ళడం వల్ల నిజరూప దర్శనం కలిగింది. ఆ తర్వాత మాకు టైం ఉండడం వల్ల మళ్ళీ టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడం వల్ల మాకు పాదకుల దర్శనం కూడా జరిగింది. కాబట్టి నేను చెప్పినట్లు మీరు ఒకరోజు ముందు పండగలకి పౌర్ణమి రోజు ఒకరోజు ముందు వెళ్తే మీకు భాగ్యం కలుగుతుంది. టెంపుల్ హ్యాపీగా చూసే అదృష్టం కలుగుతుంది. మీరు పౌర్ణమి రోజు దత్త జయంతి రోజు ఆ విధంగా వెళ్తే మీకిన్ని ఆప్షన్స్ ఉండవు. కాబట్టి ఎందుకంటే చాలా రష్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇది టెంపులు ఆవరణ చూడండి. ఈ టెంపుల్‌ను హ్యాపీగా లోపలనన్నీ తిరగండి. మీకు చాలా అదృష్టం కలుగుతుంది. దీని తర్వాత సంగమానికి మేము వెళ్ళాము. జనరల్‌గా సంగమంలో స్నానం చేసిన తర్వాత టెంపుల్‌కొస్తారు. కాపోతే మేము 3:00 వెళ్ళాం కాబట్టి మేము స్నానాలు చేసి డైరెక్ట్‌గా టెంపుల్‌కొచ్చేసాము. టెంపుల్‌లో హ్యాపీగా దర్శనం తర్వాత మేము సంగమానికి వెళ్ళాము. సంగమానికి వెళ్ళి అక్కడ కూడా మేము స్నానం చేశాం. ఎందుకంటే అదృష్టం కలిగింది కాబట్టి. ఇది దత్త మంత్రము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. మీరిప్పుడు చూస్తున్నట్టు మేము సంగమానికి రీచ్ అయ్యాము. దండవతి ఆశ్రమం నుండి భీమా అమరాజ సంగమానికొచ్చాం. భీమా అమరాజ సంగమానికి ₹20 మేము పే చేశాము పర్ హెడ్. ఇది చూడండి. ఇదంతా ఆ సంగమం టెంపులు, భీమా అమరాజ తీర్థము. భీమా అమరాజ తీర్థంలో స్నానం చేయండి. మన పాప కర్మలన్నీ పోతాయి. ఇది చాలా మంచిది చూడండి. చాలామంది మేము యాక్చువల్‌గా మీకు ఇక్కడ వీడియో పెట్టలేదు గానీ, దత్త జయంతి రోజు కూడా వెళ్ళాం మార్నింగ్ సంగమం ఎలాగుంటదో చూడడానికి. ఆ రష్ చాలా ఎక్కువుంది. కాబట్టి మీరు హ్యాపీగా దర్శించుకోవాలంటే ఒకరోజు ముందు వెళితే మీకు హ్యాపీగా మీ వీలుని బట్టి మీకు మంచి జరుగుతుంది. మంచిగా మీకు స్నానం చేయగలరు. మీరు హ్యాపీగా అన్ని టెంపుల్స్ హ్యాపీగా మీ కన్వీనియంట్ బట్టి చూడరు. ఇక్కడ షట్కుల అండ్ మనోహర తీర్థం. షట్కుల అండ్ మనోహర తీర్థం అని అంటారు. ఈ 2 ఇక్కడ ఉంటాయి. ఈ తీర్థాల్లో మీరు స్నానం చేయండి. చాలామంది అనుకుంటారు అక్కడికెళ్ళి కాళ్ళు నెత్తి మీద వాటర్ జల్లుకుంటే సరిపోతుందని. అలాగ చేయవద్దు. మీకు అదృష్టం కలిగింది కాబట్టి అదృష్టాన్ని యూజ్ చేసుకొని మీరు స్నానమే చేయండి. ఇక్కడి నుండి మేము అక్కడే స్నానం అయిపోయిన తర్వాత మేము అక్కడే ఉదంబ వృక్షంకొచ్చాం. ఇక్కడ చూడండి ఇది సెంటర్‌లో ఉండేది ఉదంబ వృక్షం. ఈ ఉదంబ వృక్షం చుట్టూ కూర్చోవడానికి ప్లేస్‌ని కల్పించారు. ఇక్కడ అందరూ చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ గురు చరిత్ర చదువుతున్నారు. గురు చరిత్ర చదివే భాగ్యం ఇక్కడ కలుగుతుంది. ఈ పక్కనే యాక్చువల్‌గా ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడ కూడా చాలామంది గురు చరిత్ర చదువుతూ ఉన్నారు. ఇది వేదఘోషలాగా ఇక్కడ గురు చరిత్ర చదవాలని అనుకున్న వాళ్ళు హ్యాపీగా చదవచ్చు. చాలామంది చదువుతున్నారు. మాకిక్కడకు ఒక అనుభవం కలిగింది. ఈ అనుభవం మీకు వివరిస్తాను. ఇక్కడ చాలామంది మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు చాలామంది వచ్చి ఈ ఉదంబ వృక్షం చుట్టూ తిరుగుతారు. మాకు అనుభవం కలిగింది. ఒక అమ్మాయి అలా పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ చుట్టూ తిరుగుతుంది. ఆమెను చూసాం. కొంతసేపు అయిపోయిన తర్వాత ఆమె చుట్టూ తిరిగి బయటికి వెళ్ళిపోయింది. అక్కడ ఆమె ఎటువంటి గొడవ చేయట్లేదు. ఆమెకి అంతా క్లియర్ అయిపోయినట్టుంది. ఆమె ప్రశాంతంగా నార్మల్ పర్సన్‌లాగా మళ్ళీ వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని బట్టి ఇది చాలా పవర్‌ఫుల్. మీకు ఈ అదృష్టం కలిగింది కాబట్టి మీరు ఇక్కడికి రండి. ఇక్కడికొచ్చి హ్యాపీగా దీని చుట్టూ తిరిగి మన పాపకర్మలన్నీ పోగొట్టుకోవచ్చు. చూడండి శ్రీ ఉదంబర వృక్షం. ఇది ఉదంబ వృక్షం. ఇక్కడ శ్రీ గురుడు అప్పుడు ఇక్కడ ఉండి చూడండి ఇది ఉదంబర వృక్షం. శ్రీ గురుడు అప్పుడు అతని టైంలో ఇక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు. మన భక్తులకి అందరికీ ఇక్కడి నుండే ఆశీర్వదించేవాళ్ళు. నేను శ్రీ గురు చరిత్ర 9వ తరగతి నుండి చదువుతూ ఉన్నాను. నాకు తెలుసు గురు చరిత్ర చాలా పవర్‌ఫుల్. మన పిల్లలకి చదువు రావాలన్నా, మన పాపకర్మలన్నీ పోవాలన్నా, మనం హ్యాపీగా ఉండాలన్నా మీరు చేయాల్సింది గురు చరిత్ర చదవండి. గురు చరిత్ర చాలా మంచిది. కాబట్టి ఇక్కడ చూడండి మీకు హ్యాపీగా ఆ పక్కనే ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు చుట్టూ
విగ్రహాలు ఉన్నాయి. అందరూ ఆ భీమా అమరాజ సంగమ తీర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ విగ్రహాల పైన చల్లుతున్నారు. కాబట్టి ఆ పని మీరు కూడా చేయండి. ఇక్కడే ఈ ఈ దర్శనం, ఈ ఉదంబ వృక్షం, ఈ చెట్టు అన్ని దర్శనాలయిన తర్వాత ఆ ముందునే వేరొక 2 టెంపుల్స్ ఉంటాయి. ఆ 2 టెంపుల్స్ కూడా దర్శించుకోండి. ఒక టెంపుల్‌లో ఆ దత్తుడు ఉంటారు. దత్తుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆ ముగ్గురు విగ్రహాలు ఉంటాయి. ఆ 3 విగ్రహాలని హ్యాపీగా దర్శించుకోండి. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఆ 2 టెంపుల్స్‌ను కూడా దర్శించుకోండి. ఒక టెంపుల్‌లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. వాళ్ళే దత్తుడు, శ్రీ గురుడు. కాబట్టి మీకు ఆ శ్రీ గురుని దర్శించుకునే భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి హ్యాపీగా దర్శించుకోండి. మీకు ఆ లోపటికి వీడియో అలౌ లేదు. కాబట్టి ఆ టెంపుల్ పైనే ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూపించినట్టు శ్రీ దత్తుడు ఉంటారు. మీకు ఇదే నిదర్శనం. ఆ దత్తుడు దగ్గర మీకు 2 టెంపుల్స్ ఉంటాయి. ఆ 2 టెంపుల్స్‌ని హ్యాపీగా దర్శించుకోండి. మీకు ఒక టెంపుల్ ఈ దత్తుని విగ్రహానికి ఎదురుగా ఉంటుంది. ఇంకొకటి మీకు చూపిస్తాను. మీకు నేను క్యాప్చర్ చేయలేనట్టుంది. కాకపోతే మీకు నేనది చూపిస్తాను. చూడండి. శ్రీదత్తుడు. కాబట్టి మీకు అదృష్టం కలుగుతుంది కాబట్టి ఇక్కడికొచ్చి మీరు హ్యాపీగా దర్శించుకోండి. ఈ దత్తుని దగ్గరే 2 టెంపుల్స్ ఉంటాయి. నేను చెప్పినట్టు ఆ 2 టెంపుల్స్‌ని దర్శించుకోండి. ఒక టెంపుల్‌లో శివుడు ఉంటాడు. ఒక టెంపుల్‌లో శ్రీ దత్తుడు ఉంటాడు. ఇక్కడ సంగమేశ్వర టెంపుల్. నేను చెప్పినట్టు ఇక్కడే సంగమేశ్వర టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక వారణాసి తీర్థం. ఇక్కడ నుండి వారణాసి తీర్థం ఎలా వెళ్ళాలో చెప్తాను. ఆటోలకి ₹20 పే చేసి వారణాసి తీర్థంకి ఎలాగ వెళ్ళాలో అడగండి. వారణాసి తీర్థంకి వెళ్ళిన తర్వాత ఎలాగ వెళ్ళాలంటే ఆటో వాళ్ళకి కంపల్సరీగా ₹20 ఛార్జ్ చేస్తారు. ₹20 తీసుకుంటే మెయిన్ రోడ్డు పైన మిమ్మల్ని దింపేస్తారు. ఆ మెయిన్ రోడ్ నుండి రైట్ తీసుకొని కిందకి వెళితే మీరు వారణాసి తీర్థం కనిపిస్తుంది. వారణాసి తీర్థం తర్వాత పాపనాశి తీర్థం. ఇది పాపనాశి తీర్థం. వారణాసి తీర్థం మాకు సరిగ్గా కనిపించలేదు. దానివల్ల మేము ముందుకు అలా నడుచుకొని వెళ్ళిపోయాము. ముందుకు నడుచుకొని వెళ్ళిపోతే మాకు పాపనాశి తీర్థం కనిపించింది. ఇది పాపనాశి తీర్థంలో కూడా మీరు స్నానం చేయవచ్చు. కాబట్టి జనరల్‌గా చాలామంది చూశాను నేను. అలా భీమా అమరాజ సంగమంలో స్నానం చేశారు. ఆ తర్వాత పాపనాశి తీర్థంలో స్నానం చేశారు. ఆ తర్వాత చాలా ఇంకొక మొత్తం 8 తీర్థాలు. ఇది పాపనాశి తీర్థం అనేది ఆ వారణాసి తీర్థం తర్వాత వస్తుంది. మీకు ఎలా వెళ్ళాలి, మిగతా తీర్థాలు ఎలా దర్శించుకోవాలో కూడా చెప్తాను. మీరు వారణాసి తీర్థమని ఆ మెయిన్ రోడ్‌లో దిగిన తర్వాత రైట్ సైడ్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత మీరు వాకింగ్‌తోనే అన్ని తీర్థాలు దర్శించుకోవచ్చు. మీరింకా ఆటో వాళ్ళ హెల్ప్ కూడా అవసరం లేదు. ఎందుకంటే అన్ని తీర్థాలు దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఇది చూడండి, మళ్ళీ పాపనాశి తీర్థమే తీశాను. ఇది పాపనాశి తీర్థం. ఫస్ట్ వారణాసి తీర్థము. వారణాసి తీర్థం మాకు సరిగ్గా కనిపించకపోవడం వల్ల మేము ముందుకు అలా నడుచుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత మాకు పాపనాశి తీర్థం కనిపించింది. పాపనాశి తీర్థంలో స్నానం చేయొచ్చు. లేకపోతే వాటర్‌ని మీపై చల్లుకోండి. మన పాప కర్మలన్నీ పోతాయి. ఇది అక్కడున్న శివుడు. పాపనాశి తీర్థం దగ్గర శివుని స్మాల్ టెంపుల్ ఉంటుంది. దాన్ని దర్శించుకోండి. ఈ విగ్రహానికి వాటర్ కావాలంటే వాటర్ పోయండి. ఆ తీర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ దేవుణ్ణి కడగండి. ఆ తర్వాత మీకు వచ్చేది కోటి తీర్థం. మీరు కోటి తీర్థం కూడా వాకబుల్లే. పాపనాశి తీర్థం తర్వాత కోటి తీర్థం వచ్చేయండి. ఇది కోటి తీర్థం యొక్క వీడియో. ఈ కోటి తీర్థంలో స్నానం చేయాలంటే స్నానం చేయండి. లేక మీరు ఆ వాటర్‌ని నెత్తిపై చల్లుకోవాలంటే చల్లుకోండి. కోటి తీర్థం పాపనాశి తీర్థం తర్వాత వస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా స్నానం చేయండి. లేక వాటర్‌ని నెత్తిపై చల్లుకోండి. చాలామంది ఈ వాటర్‌ని ఇంటికి తీసుకెళ్తారు కూడా. మీకు ఆ భాగ్యం కలుగుతుంది కాబట్టి ఈ వాటర్‌ని బాటిల్స్‌లో నింపుకొని మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరు హ్యాపీగా మీ ఇంట్లో ఉంచండి. లేకపోతే పక్క వాళ్ళకి ఇవ్వండి. మీకు అదృష్టం కలుగుతుంది. కోటి తీర్థం తర్వాత రుద్రపాద తీర్థం. అది కూడా చాలా వాకబుల్లే. ఆ పక్కనే ఉంటుంది. కాబట్టి మీరు నడుచుకొని మీరు వెళ్ళిపోవచ్చు. మీకు అది కూడా ఎలా వెళ్ళాలో చెప్తాను.
ఈ పక్కనే ఉంటుంది. తర్వాత వచ్చేది రుద్రపాద తీర్థం. చూడండి, రుద్రపాద తీర్థం, కోటి తీర్థం తర్వాత రుద్రపాద తీర్థం. రుద్రపాద తీర్థం కూడా చాలా ప్రసిద్ధమైనది. ఎందుకంటే మన పితృదేవతలు వాళ్ళకి సరిగ్గా కర్మలు జరగకపోయినా వాళ్ళ కాబట్టి అలాంటి ప్రశాంతత, శాంతి జరగాలంటే ఇక్కడికి వచ్చి మీరు 3 సార్లు ఆ వాటర్ని తీసుకొని పైనుండి కిందకి చల్లండి. అప్పుడు మన పితృదేవతలు, చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతుంది. మీకు మీ పైన కూడా వాటర్ జల్లుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు మీరు. రుద్రపాద తీర్థం తర్వాత మీకు వచ్చేది చక్రతీర్థం. ఈ చక్రతీర్థం కూడా అక్కడ నడుచుకునే మీరు వెళ్ళిపోవచ్చు. చక్రతీర్థం దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, అందులో శివుడు ఉంటాడు. మీకు అది ఎలాగ వెళ్ళాలో కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. అన్నీ దగ్గర తీర్థాలు అన్నీ దగ్గరే ఉండడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కాబట్టి మీరు ఆటో వాళ్ళకి ఏమీ పే చేయక్కర్లేదు, హ్యాపీగా మీరు నడుచుకుని వెళ్ళిపోవచ్చు. చిన్నపిల్లలతో కూడా హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. నేను చెప్పినట్టు ఇది చక్రతీర్థం. ఈ చక్రతీర్థం మేము ఆ పక్కనే ఉండడం వల్ల మేము ఆ మట్టి రోడ్లో కాకుండా ఆ పక్కనే నడుచుకుంటూ తీర్థాల పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇది చూడండి, ఇది చక్రతీర్థం. ఈ చక్రతీర్థంలో కూడా మీరు స్నానం చేయొచ్చు, లేక ఆ వాటర్ని మీపై చల్లుకోవాలంటే చల్లుకోండి. కాబట్టి ఆ చక్రతీర్థంలో చక్రతీర్థ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఆ మెట్లు చూపిస్తున్నట్టు ఆ మెట్ల ద్వారా కొద్ది ముందుగా వస్తే ఆ చక్రతీర్థం టెంపుల్ కూడా ఉంటుంది. ఆ చక్రేశ్వరుడు ఉంటాడు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఆ చక్రేశ్వరుడులో శివుడు ఉన్నాడు. ఆ శివుని కూడా దర్శించుకోండి. అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో మీరు ఇక్కడ నుండి తీసుకొచ్చిన వాటర్ని ఆ శివుడి పైన చల్లండి. దానివల్ల మనకు మంచి జరుగుతుంది. కాబట్టి అదొక అదృష్టం. చూడండి, నేను చెప్పినట్లు ఇది చక్రేశ్వరుని టెంపుల్. ఈ చక్రేశ్వరుని టెంపుల్లో శివుడు ఉన్నాడు. ఈ శివుడిని ఆ వాటర్తోని హ్యాపీగా కడగండి, మనకు అదృష్టం కలుగుతుంది. ఇది ఆ టెంపుల్ ప్రిమిసెస్. చూడండి, ఆ టెంపుల్లో ఇది ఒక చెట్టు. ఈ చెట్టును కూడా హ్యాపీగా దర్శించుకోండి. ఈ చక్రేశ్వరుని తర్వాత మీకు వెళ్ళవలసింది కల్లేశ్వరుని టెంపుల్. కల్లేశ్వరుని టెంపుల్ ఈ చక్రతీర్థం నుండి 900 మీటర్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా ఎలా వెళ్ళాలో చెప్పాను. కాబట్టి ఇక్కడ అన్నీ వాకబుల్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు. ఈ విజువల్స్ చూడండి, ఇది చక్రతీర్థం, ఇది చక్రేశ్వరుని టెంపుల్. చక్రేశ్వరుని టెంపుల్ తర్వాత మేము మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ముందు చూడండి, చక్రేశ్వరుని మహామందిర్. ఇది చక్రేశ్వరుని మహామందిర్. కాబట్టి అన్ని తీర్థాలు దగ్గరే ఉంటాయి. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత కల్లేశ్వర స్వామి టెంపుల్. నేను చెప్పినట్టు ఆ చక్రేశ్వర తీర్థం టెంపుల్ నుండి కల్లేశ్వర టెంపుల్ 900 మీటర్స్. ఈ కల్లేశ్వర టెంపుల్లోని శనీశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు వాకబుల్ నడుచుకొని వచ్చేవచ్చు. కాబట్టి ఇది ఆ టెంపుల్ ప్రిమిసెస్. మీరు చూడండి, ఆ దత్త జయంతి ఉండడం వలన చాలామంది ఆ దత్తుని హ్యాపీగా పూజిస్తున్నారు, దత్తుని పల్లకిలో తీసుకొస్తున్నారు. ఇటువంటి అదృష్టం మీకు కలగాలంటే ఒకరోజు ముందు వెళితే మీకు చూసే భాగ్యం కలుగుతుంది. హ్యాపీగా దర్శించుకుంటారు. ఆ విధంగా మీరు చేయండి. చూడండి, ఆ భాగ్యం మీకు ఎలా కలిగిందో. తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ కల్లేశ్వరం టెంపుల్ నుండి మీరు ఆ దత్తేశ్వరం టెంపుల్కి ఈజీగా వెళ్ళవచ్చు. ఎందుకంటే అక్కడ అన్ని దగ్గరలో ఉంటాయి. ఇక్కడ నుండి మళ్ళీ ఒక 500 మీటర్స్లో శ్రీ దత్తుని టెంపుల్ ఉంటుంది. కాబట్టి మీరు నడుచుకొని వెళ్ళిపోవచ్చు, లేక మీరు టాంగాలో వెళ్ళంటే టాంగాలో కూడా వెళ్ళవచ్చు. అక్కడి నుండి నేను చెప్పినట్టు ఆ దత్తుని టెంపుల్ నుండి బస్ స్టాండ్ దగ్గర, మీ హోటల్ దగ్గర, దండవత్రం హోటల్ దగ్గర అన్నీ దగ్గరలో ఉంటాయి. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది చూడండి, అది సరౌండింగ్స్లో ఆ కల్లేశ్వరుని శనీశ్వరుని టెంపుల్. ఈ రెండు మీరు దర్శించుకోండి, ఇక్కడే ఉంటుంది. మీరు ఈ వీడియోని మీరు కంపల్సరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియో చేసే భాగ్యం నాకు కలిగించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. అందరూ హ్యాపీగా ఉండండి.
దత్తుని దర్శించుకోండి. దత్తుని మంత్రం పఠించండి. గురు చరిత్ర చదవండి. మీకు అంతా హ్యాపీగా ఉంటుంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞతలుగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. చూడండి, ఇది టెంపుల్. ఈ టెంపుల్ని చూడండి, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా దర్శించుకోండి.